రీతు ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9. కానీ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండిపోయాయి, దానికి నీ దగ్గర ఆన్సర్ ఉంటే కనుక చెప్పు. ఒకటి, సుమనన్ ఎందుకు ఉంచుతున్నారు అక్కడ? కంటెంట్ లేదు ఏమన్నా అంటే కనుక నన్ను నామినేట్ చేశారు కాబట్టి నేను నామినేట్ చేస్తాను, నాకు దంశం ఇచ్చారు కాబట్టి నేను దంశం ఇస్తాను, ఎప్పుడు సంజన గారిని టార్గెట్ చేయను చూసుకుంటున్నాడు సుమనన్న. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, భరణి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వచ్చి లోపలికి వచ్చి ఇప్పుడు టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్, టాప్ 5లో పెట్టేస్తారనుకోండి, రికమెండేషన్తో టాప్ 5 వచ్చిన ఆయన ఎందుకు ఉంచుతున్నారు? ఆయన ఏమైనా కంటెంట్ ఎక్కువ ఉందా? లేదు. మొత్తం అందరితో పోల్చుకుంటే కనుక, అక్కడ ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరితో పోల్చుకుంటే కనుక రీతు ఈజ్ ద బెస్ట్ గేమర్ అవుట్ ఆఫ్ లేడీస్ కంటెస్టెంట్స్. ఎవరితోనే కంపేర్ చేయండి, రీతు జెంట్స్తో పోటాపోటీగా హెడ్ ఆన్ హెడ్ పోటీ పడేది రీతు ఒక్కతే మొత్తం అందరితో పోల్చుకుంటే. అయినా సరే రీతుని బయటకు పంపిస్తున్నారు. ఇంకొక థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరిలో, ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో చూసుకుంటే టాప్ 4 ఆర్ టాప్ 5 ఫర్ షూర్ ఉండే క్యాండిడేట్ రీతు చౌదరి. అయినా సరే రీతుని బయటకు పంపించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందా? ఐ థింక్ షీ డిజర్వ్ టు బీ ఇన్ ద టాప్ 5 అని అయితే నాకు అనిపించింది. తన నెగిటివిటీ కానీ, తను మాట్లాడే విధానం కానీ, పాయింట్స్ పెట్టడం కానీ, అవన్నీ పక్కన పెట్టింది. తన గేమ్ ప్లే, తన పాయింట్స్ పెట్టడము, అండ్ అలాగే మొత్తం అందరితో కంపేర్ చేసుకుంటే కనుక టాప్ 5 క్యాండిడేట్ కాదా? అవునా చెప్పు.